నాకు తెలియగలుగుతానండి. ఎలక్షన్ కమిషను, పోలీసు, తెలుగుదేశం ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏముంటుంది? ఎలక్షన్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను. రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు. ఎలక్షన్ కమిషను, పోలీసులు, తెలుగుదేశం గుండాలు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏముంటుంది? అక్కడ గుద్దుకోవటమేగా. అదే జరుగుతుంది అక్కడ. ఇంకా నయం ఇది బ్యాలెట్ వల్ల ఇదంతా జరుగుతుంది. కానీ మామూలుగా ఈవీఎం మిషన్లు అయితే అందరూ అలౌ చేసేవాళ్ళు, వాళ్ళు ప్రాపర్ మిషన్లు పెట్టుకునేవాళ్ళు. ఇంత దారుణమైన ఎలక్షన్ జరిగి ఏమి సాధిస్తావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఏమి సాధించగలుగుతావా అని అడుగుతా ఉన్నా. దారుణమైన ఎన్నిక చేసి నంద్యాలలో ఏమి సాధించావు? ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పులివెందుల జడ్పీటీసీని ఓడించానని నువ్వు అనుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఇంత దుర్వినియోగం చేస్తున్నావు. ఏమవుద్ది కసిపెరగదమాలో? అంటే వైసీపీని అణగదొక్కడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరా అని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక వాళ్లను మీరు ఒంటిమిట్టలోనూ అదేవిధంగా పులివెందుల్లోనూ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అడిగాం, మళ్ళా మాకున్న ఆప్షన్స్ ఏమున్నాయి? న్యాయస్థానానికి వెళ్ళాం. న్యాయస్థానం వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు, ఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలి అని చెప్పారు. వీళ్ళు కూడా నిష్పక్షపాతంగా జరుపుతున్నామని చెబుతున్నారు. మీరు చూస్తే వార్తలు చూడండి, గ్రౌండ్ లో చూడండి, ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం. ఎవరు ఓటు రేపు మీరు చూడండి ఎంతమంది మా ఓటు మేము వేసుకోలేదు బాబు, మా ఓటు జమ్మల మడుగోళ్ళు చేశారు, మా ఓళ్ళు పక్కనున్న కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చేశారు అని చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది. కేవలం 10,601 ఓట్లను మీరు ఈ విధంగా చేసి ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో మీరు ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యం కూని అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంది. అంతేకాదు హేమంత్ రెడ్డి గారు ఉన్నాడు కదా, మా జడ్పీటీసీ మెంబర్ కంటెస్ట్ చేస్తున్నాను. మేము సడన్ గా పొద్దున గన్మెన్ మార్చేశారు, కొత్త గన్మెన్ వేశారు. అంటే హేమంత్ రెడ్డి ఎక్కడుండే సమాచారం ఇవ్వడం కోసం, హేమంత్ రెడ్డి కంట్రోల్ చేయడం కోసం ఉన్న గన్మెన్ ఎందుకు మార్చారండి? కారణం ఏంటి? ఆయన మీ వాడేగా, ఆ గన్మెన్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వాడే కదా, ఆయన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇదన్నీ కూడా చాలా క్లియర్ గా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను, చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరించదలుచుకున్నాను. అయ్యా, ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతగా దిగజారిపోయావు, ఇంతగా యంత్రాంగాన్ని నువ్వు సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నావు, ఇంతగా రెచ్చగొడుతున్నావు, ఇంతగా హింస చేస్తున్నావు. దీనికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుభవించక తప్పదు రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తాం. ఏం జరిగింది నాకు అర్థం కాదు. ఈ ఎంపీటీసీ విషయంలో ఇంతగా అంతా రాష్ట్రంలో మొత్తం టోటల్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా, అక్రమంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపు కోసం తాపత్రయపడుతున్నటువంటి ఒక నీచమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా